ఈ పల్లె మట్టి వాసనలు, చిన్ననాటి జ్ఞాపకాలు ఊపిరి పీల్చుకుంటున్న ఈ చోటు మా ఊరు. కనిపించేంత మంచోని కాదు, అలా అని చెడ్డోని కాదు. సీరియస్గా కనిపిస్తాను కానీ బోరింగ్ మాత్రం కాదు. బుద్ధి తక్కువ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. వీడు మాట్లాడితే లాజిక్ పోతుంది, సైలెంట్గా ఉంటే డౌట్ వస్తుంది. పని చెయ్యడు కానీ పని గురించి గంటలు గంటలు మాట్లాడతాడు. ఇదిలా ఉంటే పలకరిస్తూనే పంగనామం పెట్టేవాడు ఇంకొకడు. టీ తాగుతూ దేశాన్ని మార్చేస్తాడు, బిస్కెట్ తింటూ భవిష్యత్తు ప్లాన్ చేస్తాడు. ఏమైందంటే ఈసారి వస్తుందా మరి? ఈసారి మంచిగా రాసిన, బాగా ప్రిపేర్ అయినా ఈసారి ఎట్లయినా వస్తుంది కంపల్సరీ. ఈసారి కొట్టుడే చక్రం ఇప్పుడు మొత్తం వేరే ఉండాలి. జాబత్ మాట్లాడి ఈసారి జాబ్ వస్తే ఆటో చూసి మంచిగా దావత్ ఇవ్వాలి మాకు. ఈసారి ఎట్లయినా ఇచ్చుడే, మంచిగా ఎంజాయ్ చేద్దాం. జాబ్ రా ఇస్తాడు తర్వాత ఎట్లా ఇస్తాడు? ఇటు ముచ్చటే ఉన్నా చెప్పు మరి. ఇప్పుడైతే శాలరీ పేరు సెడ్ అవుతుంది. మీరు కూడా ఏమన్నా చూసుకోరాలి. ఇంకేంది సాయంత్రం సెట్ చేస్తా ఉండాలి. ఇలా అవదాం పాలు చక్కగా మంచిగా. ఇలా జాబ్ రాకముందుగా ఫుల్ ఎంజాయ్ చేయాలి పాయ. You are selected for a government job. హలో చెప్పురా. నాకు జాబ్ వచ్చిందిరా. అవునా? గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఫుల్ దావత్ కదా. ఇంకా చెప్పలే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. సరే నువ్వైతే దా ఫస్ట్. ఓకే, కంగ్రాట్స్. అట్లా జాబ్ కొట్టినావు. జాబ్ వచ్చింది, ఇల్లు కూడా కట్టినా. ఇంకేంది ఫుల్ అవ్వ. సాయంత్రం పార్టీ సాయంత్రం చేసుకున్నా. సరే మరి నేను పోతానా, మీరు ఫోన్ చేసి సాయంత్రం. సరే. సడన్గా లేచిపోతాను ఏంద్రా? ఏమైంది? ఇంకేమన్నా జాబ్ వచ్చింది, ఇల్లు కట్టినావు, ఇక లైఫ్ సెట్ మంచిగా. ఇంకేంది, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడే పెళ్లి మంచిగా కారు కొనుక్కోవాలి. కారు కొనుక్కొని మంచిగా ఎంజాయ్ చేసినాక పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? బాయిగా దావత్ చేసుకుందాం. బాయిగా ఎక్కడ ఉన్నావురా? నే ఇక్కడ టేక్సీల కాడికి వచ్చినా అన్న. ఈ లోపలికి రా, ఇక్కడ గేట్ ఉన్నది చూడు. గేట్ ఉన్నది ఇక్కడ. ఆ గేట్ కంచె లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకో. సరే అన్న, వస్తాను ఒక 2 నిమిషాలు. సరేదా. ఎవరా వాళ్ళు? అరే మీకు ఎవరికి పరిచయం చేయలేదా? మా తమ్ముడు. మీరు రావులు, నేను పోతానా, నాకు అర్జెంట్ పని. మీరు రావు. వీడేంద్ర ఊకే మధ్యలో పోతాడు, మధ్యలో ఏమో మొన్న కూడా అయిపోతే పని మన దాదాపు.
ఏమైంది అంత పిచ్చి పిచ్చి చేస్తా ఏమో ఏమైంది తెత్తలేదురా అంత ఏమేమైతుంది. మరి డాక్టర్ దగ్గర ఒక పోయినావు? డాక్టర్ దగ్గర కూడా పోయినా, స్కానింగ్ తీసిళ్ళు ఏం లేదని అంటారు. మా ఇంట్లో కూడా అడిగిచ్చిళ్ళు ఏం లేదట. మరి ఏమైందో అర్థమైతలేదు. అంత 3 రోజుల నుంచి నిద్ర పడతలేదు, అంత పిచ్చి పిచ్చి అవుతా, ఆటోమేటిక్గా చేతులు ఎత్తాను, అంత ఏమేమో అవుతుందిరా. మరి ఫోన్ అని చేసి చెప్తలేదు. ఇక ఇవ్వలోకి చెప్పాలి, పిచ్చోడు అనుకుంటాడు. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తే అంత మా ఇంట్లో కూడా అడిగిచ్చిళ్ళు ఏం లేదని అంటారు. సరే మరి ఒక పూజారి అయితే తెలిసిన ఉన్నాడు, ఆయన దగ్గరికి అయితే పోదాం. నేను రానుగా నువ్వు పోయి అడిగించుకురా పో. సరే నేను పోయేస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండు మరి. నేను మా ఫ్రెండ్కి ఇట్లా ఎవరో కాదు, నీకు తెలిసిన వాళ్ళే. తూర్పు దిక్కున ఓ చెట్టు కింద ఎత్తాను, ఇప్పుడు పోయినా దొరుకుతుంది. అయిందన్న గిటానికి వచ్చామన్నా. మనం చేతబడి చేసినాడు వాడు, వాని కోసం ఎత్తుకుతాను, నిన్నటి నుంచి ఎత్తుకుతాను, అసలు దొరుకుతలేడు. అవునా? వాడు ఇక్కడనే ఉన్నాడు అంటే, ఇక్కడనే ఉన్నాడు కానీ దొరుకుతలేడు అసలు. దొరకడం ఓం భీం ఫట్ స్వాహా ఆవాహయామి ఫలం దులం నరికాలయామి దుష్టశక్తి ఆవాహయామి ఓం ఫట్ స్వాహా ఓం నరదుష్టి శక్తి ఆవాహయామి ఓం ఫట్ ఫట్ స్వాహా ఓం ఫట్ స్వాహా. ఏం చేస్తాను అంతా? ఏం చేస్తాను? అంత ఏందిరా? ఈ కథ ఏందిరా? ఏంద్రా ఇదంతా? లేవు లేవు. ఆగురా రే. పిచ్చి పిచ్చి నకరాలు చెప్తాను ఏంద్రా? లేరా నువ్వు ఇక్కడి నుంచి? లే నడు. సంపుదా నా కొడుక, నువ్వు మళ్ళీ ఇక్కడ కనిపించినావు అనుకో, సంపుదా. రే ఆగురా ఆగురా, ఉరకకురా రే, ఆగురా సంపుదా నువ్వు వీటి మళ్ళీ కనిపించినావు అంటే. ఇప్పుడు సెట్ అయినరా వాడిగా. అసలు దేనికోసం చేసిండన్న వాడు, ఎందుకు చేసిండు అసలు ఇవన్నీ? వాడు ఆ రోజు నుంచి కనమల్లేరా అసలే. అగో వాడేరా వాడేరా వాడే. చెప్పేది అన్న, నేను కాదన్నా, అసలు నేను చెప్పే ఎందుకు కొడతాలన్నా, నన్ను కొట్టకున్నా అన్న, ఆగన్నా. మొన్ననే ఎత్తిగారు మళ్ళీ ఎవరో చెప్తాను, ఇక్కడ ఎందుకు తిరుగుతాను? కాదన్నా, నేను చెప్పేది అన్న, మీ ఫ్రెండే నాకు పైసలు ఇచ్చి చేయించిండు. మీ ఫ్రెండ్ ఈ పైసలు తీసుకో. స్నేహం, బంధం అనే మాటలు వినడానికి బాగుంటాయి, కానీ మనం ఎదుగుతున్నప్పుడు అవే మాటలు విషంగా మారుతాయి. ఎందుకంటే మన విజయాన్ని అందరూ భరించలేరు.